హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్పైసీగా గోంగూర పచ్చడి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా? మరి ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గోంగూర ఒక 2 కట్టలు తీసుకోండి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు: 2 కట్టలు గోంగూరలోకి స్పైసీగా మనం తినాలి అనుకుంటే 20 కాయలు ఎండుమిర్చిని వేసుకోండి. వీటిలోకి 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1/4 స్పూను మెంతులు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోకూడదండి, ముందు తిరగమాతకు వేసుకుందాము. ఇందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకున్నాము. ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకోండి. మరీ మారనీయకుండా కొంచెం కలరు చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి. ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇవి దంచుకుంటాము. ఈలోపు మనం గోంగూరని ఆయిల్లో వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు టేస్ట్కి కల్లుప్పుని వేసుకోండి. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. మన పాతకాలం పద్ధతిలో ఇలా చేసుకున్నట్టయితే రుచి అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా మగ్గితే సరిపోతుందండి. గోంగూర బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఈ గోంగూర ఎర్ర గోంగూర కాబట్టి ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. తెల్ల గోంగూరలు అయితే కొంచెం చింతపండు వేసుకోవాల్సి వస్తుంది. ఈ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత తీసుకుందాం. ఇలా కొంచెం జిగురుగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. మరీ గట్టిగా అయినప్పుడు మనకి అన్నంలో కలుపుకునేదానికి అంత బాగోదు, గట్టిగా ఉంటుంది. ఇలా మనము చూడండి, ఇలా దంచేసుకొని గోంగూరని ఇందులో వేసుకుందాం. ఇలా జిగురుగా ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా దంచుకోండి, సరిపోద్ది. ఇప్పుడు తీసేసుకోండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఒక 2 తెల్లబాయలు వేసుకోండి. ఇలా మెత్తగా దంచి పచ్చడిలో కలుపుకున్నట్టయితే మంచి స్మెల్ వస్తుంది. ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా పచ్చట్లో వేసేసుకున్నాము.
కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకోండి. పప్పులు మారకుండా మంటని మీడియంలో పెట్టుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి. గోంగూర పచ్చడి కాబట్టి స్మెల్ చాలా బాగుంటుంది. పోపు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పోపుని వేసుకోండి. ఇంతేనండి గోంగూర పచ్చడి తయారీ విధానం. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు